హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ బొబ్బర వడల కోసం బొబ్బర పప్పుని ఇలా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని రుచికి తగినంత సాల్ట్, అలాగే ఒక 4-5 వరకు గ్రీన్ చిల్లీ, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క వేసుకోండి. మనకి స్పైసీగా చాలా బాగుంటాయి వడలు అనేవి. ఇప్పుడు మనం దీన్ని కోర్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ లాగా, మెత్తని పేస్ట్ లాగా కాకుండా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అనేది వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల మనకు వడలు అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి. మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేతితోనే చిన్నగా వడలు అనేది ప్రెస్ చేసుకుంటూ వేసేసుకుని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాళ్ళని మనం హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. మరి ఇంత మంచి క్రిస్పీ వడలను ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.